జనరల్‌గా ఇప్పుడు బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పేసేసి ఓటీపీ నంబర్ అడగడం, డెబిట్ కార్డ్ నంబర్ అడగడం, లేకపోతే మీకు లోన్ శాంక్షన్ అయింది అని చెప్పి కాల్ చేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వీటి గురించి ఏమంటారు? ఇప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్ ఎక్కడుంది మీది? హన్మకొండలో ఉంది. హన్మకొండ. ఏ బ్యాంక్‌లో ఉంది? ఎస్‌బీఐ. ఎస్‌బీఐ. మీ ఎస్‌బీఐ హన్మకొండ బ్యాంక్‌లో నాకు తెలిసి దాదాపు ఒక 10,000 అకౌంట్స్ ఉండుంటాయి. 10,000 మంది కస్టమర్స్ ఉంటారు. 10,000 మందికి బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేయాలనుకోండి. ఒక సంవత్సరం మొత్తం చేసినా 10,000 మందిని ఫోన్‌లో కాంటాక్ట్ చేయలేరు. కాలేరు. మరి అట్లాంటప్పుడు బ్యాంక్ మేనేజర్ అంత బిజీ టైంలో నీకు ఫోన్ ఎట్లా చేస్తారు? ఒకటి. సింపుల్ కదా! బ్యాంక్‌లో మనం ఎప్పుడు వెళ్ళినా బ్యాంక్ ఆఫీసర్స్ ఏదో వర్క్‌లో బిజీ ఉంటారు కానీ ఎవరితో ఫోన్ మాట్లాడుతూ ఇది మాట్లాడే పరిస్థితి ఉండదు. ఈ విషయం అర్థం చేసుకోకుండా బ్యాంక్ మేనేజర్ అనేది నిజం అనుకొని చెప్పేసి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ పోతుంటారు. ఇంకొకటి బ్యాంక్ మేనేజర్కి మీరు ఓటీపీ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా రెగ్యులర్గా మెసేజ్లు పెడుతుంటారు. న్యూస్లో కూడా ఇస్తున్నారు. బ్యాంక్ వాళ్ళు ఎలాంటి ఓటీపీ కానీ మీ డీటెయిల్స్ అడగరు. ఇలాంటివి అడిగితే చెప్పొద్దు అని చెప్తారు. కానీ మనకేంటంటే ఆ బిజీ టైంలో రాగానే నిజం అనుకొని మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ పోతాం. వాళ్ళకి ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సింపుల్ ఏంటంటే బ్యాంక్ ఆఫీషియల్ దగ్గర మీ డేటా మొత్తం ఉంటుంది. మీ యొక్క అకౌంట్ నెంబర్ చెప్పండి అంటే బ్యాంక్ ఆఫీషియల్ దగ్గర అకౌంట్ నెంబర్ ఉంది కదా, మళ్ళీ అడుగుతుందంటే డౌట్ పడాలి. అంటే మన నుంచి డేటా అడుగుతుందంటే వాడు తప్పు చేస్తున్నట్లే. సో బ్యాంక్ ఆఫీషియల్ అంటే ఓకే నేను మా బ్యాంక్కి వెళ్ళి నేను పర్సనల్గా మాట్లాడి చేసుకుంటాను లేండి అని చెప్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ మిస్యూజ్ కాకుండా ఉండనుకుంటుంది. ఇంకోటి ఈ మధ్య ఆ క్రెడిట్ కార్డ్స్ ఏం జరుగుతుందంటే చాలామంది క్రెడిట్ కార్డ్స్ అప్లై చేస్తున్నారు. అవును. అప్లై అయిన క్రెడిట్ కార్డ్ అనగానే మళ్ళీ మనకు పిన్ జనరేట్ చేసుకోవడానికి ఎట్లా చేసుకోవాలని తెలుసు కస్టమర్ కేర్ కాల్ చేస్తున్నారు. కస్టమర్ కేర్ గూగుల్లో పెడుతున్నారు. కస్టమర్ కేర్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్, కస్టమర్ కేర్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అని కొడుతున్నారు. సైబర్ అఫెండర్ గూగుల్ యాడ్సెన్స్లో వాడు ఎక్కువ అమౌంట్ కట్టేసి వాడి పేరు వచ్చేటట్టు సెట్ చేస్తున్నారు. కస్టమర్ కేర్ అనగానే వాడి నెంబర్ వచ్చేటట్టు సెట్ చేస్తున్నారు. వాడికి కాల్ చేస్తున్నారు. కాల్ చేయగానే ఓకే మనం డేటా మొత్తం తీసుకొని నేను చేస్తున్నాను, ఓటీపీ వస్తుంది, ఇవన్నీ మనకు నిజంగా బ్యాంకర్ అనుకొని నిజంగానే రెస్పాండ్ అవుతున్నారు. మొత్తం మన క్రెడెన్షియల్స్ వాడికి ఇచ్చినాక మన క్రెడెన్షియల్స్ తోటి వాడు డబ్బులు కొట్టేస్తున్నారు. అంటే మనమే వాడికి సోర్స్ ఇస్తున్నాం. ఇప్పుడు నువ్వు నిజంగానే కస్టమర్ కేర్కి ఫోన్ చేసినప్పుడు వాడి డీటెయిల్స్ అన్నీ వాడి దగ్గర ఉండాలి కదా. అన్ని క్వశ్చన్లు అడుగుతుంటే వాడి దగ్గర ఏం డేటా లేనట్లే కదా. వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా కొన్ని బేసిక్ ఫండమెంటల్స్ గుర్తుపెట్టుకోండి. బ్యాంకింగ్ మీద వీసా కార్డ్ అంటే 4 నెంబర్తో సిరీస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి సార్ మీది వీసా కార్డు కదా మీ 4 సిరీస్తో స్టార్ట్ అయితే చెప్పండి అని చెప్తారు. 4 సిరీస్ అని నిజమే వచ్చాను 4 సిరీస్ అని మొత్తం 16 డిజిట్ నెంబర్ చెప్తున్నారు. మీ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ చెప్పమంటున్నారు. నీకు ఒకసారి నీ అకౌంట్ నెంబర్ ఉన్నప్పుడు కార్డ్ నెంబర్ ఉన్నప్పుడు డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఆయనకి కనపడాలి కదా. నిజంగా కంపెనీ వాడైతే మన సర్వర్లో కనపడాలి కదా. అవి అడుగుతుందంటే మన దగ్గర కనపడట్లేదు కదా. ఇట్లా కొన్ని లాజిక్స్ ఆలోచిస్తే దాని నుంచి మనం సేఫ్ కావడానికి స్కోప్ ఉంటుంది. ఏ డౌట్ ఉన్నా కన్సర్న్ బ్యాంక్కి వెళ్తే మీకు ఈజీగా ప్రతి బ్యాంక్లో కూడా ఒక హెల్ప్ డెస్క్ ఉంటుంది. ప్రతి బ్యాంక్లో హెల్ప్ డెస్క్ వాళ్ళు దగ్గర వాళ్ళే చేసి ఇస్తారు. ఇలాంటివి చేయకుండా మనం తొందరపడి చేస్తే ఇలాంటి మోసపోవడానికి ఆస్కారం. ఎందుకంటే కొంతమంది లైక్ మీకు గవర్నమెంట్ అఫీషియల్ నుంచి వచ్చినట్టుగా రీసెంట్గా ఖమ్మం సూర్యాపేటలో వచ్చేసి ముద్రా లోన్ వచ్చింది అని చెప్పేసి అడిగినట్టుగా ఇట్లా మీరు కొంత అమౌంట్ కట్టండి సబ్సిడీ కదా తర్వాత మీకు వస్తాయి అన్నట్టుగా అట్లా. అదే ఇప్పుడు ప్రతి దగ్గర ఏముందంటే ప్రతిదీ ఆన్లైన్లో అప్లై చేస్తున్నారు. ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ముద్రాకు సంబంధించి మొత్తం నేషనల్ వైడ్ ఎక్కడైనా ఒక ఎంప్లాయీ కొల్యూడ్ అయినా కూడా ఈ డేటా మొత్తం థెఫ్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఒక పెన్ డ్రైవ్లో తీయచ్చు 1,00,000 మంది డేటా, మన ఫోన్ నెంబరు, ఎప్పుడు అప్లై చేసిన, ఎంత అమౌంట్, దాన్ని బేస్ చేసుకొని చేస్తుంది. ఏ అఫీషియల్ కూడా ఫోన్ చేసి మీకు మాట్లాడే పరిస్థితి ఉండదు. ఒకవేళ వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడితే మా ఆఫీస్కి రండి అని చెప్తారు తప్ప నీ నిజంగా జెన్యూన్గా ఉంది అని ఇష్యూ ఉంది టెక్నికల్ ఏదైనా డౌట్ ఉంది అనుకో నీ నెంబర్ ఫోన్ చేసి మా ఆఫీస్కి రండి అని చెప్తారు తప్ప ఫోన్లో ఇవన్నీ అడిగేసి ఓటీపీలు అడగడం లేకపోతే లింక్ క్లిక్ చేయండి అని అడగారు. అది సింపుల్ బండ గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది.